హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఇదేంటో అనుకుంటున్నారా? అదే అండి బొయ్కుల చారువా, కొంతమంది కట్ట, షేర్వా అని కూడా పిలుస్తారు. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఒక బుడ్డ కప్పు శనగపప్పు తీసుకున్నాను. శనగపప్పు బదులు కందిపప్పు, పెసరపప్పు కూడా వాడచ్చు. కానీ శనగపప్పు వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది. నీట్గా కడిగి మెత్తగా విజిల్ పెట్టేసుకోవాలి ఈ మాదిరిగా. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు జస్ట్ చిట్టపట్లనిచ్చాక ఒక 3 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న ఉల్లిపాయ చీలికల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. జస్ట్ ఇలా గరిటతో ఉల్లిపాయ జస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ మగ్గే లోపల ఇవి చికెన్ బోన్స్ అండి. చికెన్ బోన్స్ నీట్గా వాష్ చేసేసుకొని ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం కూడా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదా చూడండి. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న టమాటా చీలికల కింద కట్ చేసి వాటిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఒక 5-6 ములక్కాయ ముక్కలు కూడా టేస్ట్ బాగుంటుంది, ఇవి కూడా వేసి జస్ట్ పచ్చి వాసన పోయేదాకా మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. ఎలా అంటే టమాటాల పైన ఉన్న తొక్క సపరేట్ అయ్యేదాకా మగ్గపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి చక్కగా టమాటాలన్నీ కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం చికెన్ బోన్స్కి ఆల్రెడీ ఉప్పు కారాలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టించాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు దాంట్లో మనం మసాలా పెట్టిన చికెన్ బోన్స్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు చికెన్ బోన్స్లో ఉండి వాటర్ సపరేట్ అయ్యేదాకా మగ్గపెట్టుకుందాం. మనకి ఇలాంటి షేర్వా వచ్చేసరికి బయట హోటల్స్లో ఏదైనా ఫుడ్ పార్సల్ చేసుకున్నప్పుడు ఏదైనా అంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటాం కదా, అలాంటి టైంలో ఇలాంటి షేర్వా ఇస్తారు. కాకపోతే దాంట్లో బోన్స్ వేయరు చాలా వరకు. జస్ట్ ఇది బాయిల్ చేసేసి ఈ సూప్ అనేది వేస్తారు. చూడండి చికెన్ బోన్స్లో ఉండి వాటర్ అనేది సపరేట్ అయింది కదా. ఇంకొకసారి కలుపుకుందాం. చూడండి మొత్తం ఒకసారి కలిపేశాను కదా. దీంట్లో ఇంకా వంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ మా బొడ్డోడు వేస్తే తినడు. మనం ఇందాకలా శనగపప్పును ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారెక్క పేస్ట్ చేద్దామని అది నేను పేస్ట్ చేసి వేసేసాను. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి గుజ్జు కూడా తీసుకొని చింతపండు గుజ్జును కూడా పోసి ఒకసారి మొత్తాన్ని కలిపి మీ పులుపు కారాలకు తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ షేర్వా నిజంగా చాలా బాగుంటుందండి. మన సాంబార్కి ఇంచుమించుగా అదే టేస్ట్ ఉంటుంది. కాకపోతే మనం బోన్స్ వేస్తాం కాబట్టి కొంచెం నాన్ వెజ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. చూడండి నేను ఫుల్గా వాటర్ పోసేసుకున్నాను నా పులుపు కారాలకు తగ్గట్టు. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. మనం బోన్స్కి అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి బోన్స్కి కూడా ఉప్పు కారం పట్టించాం కదా, అందుకని కారాన్ని చూసి వేసుకోండి. దీంట్లో మీకు నచ్చితే కొంచెం సాంబార్ పొడి వేసుకోవచ్చు, పైగా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ నేను వేయట్లేదు, మా పిల్లోడికి సాంబార్ టేస్టే వస్తుంది అంటాడు ఇలా చేస్తే. సో అందుకని ఈసారి నేను బెల్లం సాంబార్ పొడి అనేది స్కిప్ చేశాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీరను వేసి మన కట్ట అయితే ఏదైతే ఉందో చక్కగా బాగా మరగాలండి. అప్పుడే మన కట్ట మంచి టేస్ట్ వస్తుంది. అదండి బోన్స్ సూప్ అంటారు, లేదా బొయ్కల చారు అంటారు, కట్ట అంటారు, షేర్వా అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు. చూడండి మనం ఎంత పెట్టామో ఇప్పటికి ఎంత మరిగింది, చక్కగా ఉడికిపోయింది కదా. ఇదే రీతిగా మటన్ బోన్స్తో కూడా చేస్తారండి. మా పెద్ద ఆడపడుచు చేస్తుంది మటన్ బోన్స్తో, కాకపోతే ఆవిడ కొంచెం డిఫరెంట్గా చేస్తుంది, నేను ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తాను. కట్ట బాగా మరుగుతుంది కదా, కట్టాకి మంచి టేస్ట్ని ఇచ్చే తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4-5 వెల్లుల్లి కచ్చా బచ్చా దంచుకొని వేసుకోండి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి తాలింపుని బాగా వేయించండి. చక్కగా వేగింది కదా తాలింపు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం కట్టాలో వేసేద్దాం. చూడండి గుమాయించే
బోన్స్ సూప్ కానీ లేదా కట్ట లేదా బొయ్యకల చారు ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా అదే టేస్ట్ అండి. కమ్మగా ఉంటుంది. బగారా రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉత్తిగా అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. బాగుంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి.